నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ మీకు. థాంక్ యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికి డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశామన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మేడం. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చాలా. చేసుంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొనుంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ జేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా కానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి మంచి రిజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే. ఓకే మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మేడం కుంభరాశి వారికి డిసెంబర్ నెల 2025లో ఎట్లా ఉండబోతుంది? రెమెడీస్ ఏమేమున్నాయి చెప్పండి? డెఫినెట్‌గా. సో, 2025 డిసెంబర్ కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో హ్మ్. ఒక్కసారి రీడింగ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే. ఓకే. బ్యూటిఫుల్ మంత్ వావ్! డిసెంబర్ కుంభరాశి వాళ్ళకి. హ్మ్. ఓకేనా. చాలా బావుంది ఈ నెల. మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి. మీరొక మంచి గుడ్ న్యూస్ వింటారు. మంచి హ్మ్. సెలబ్రేషన్స్ జరుగుతాయి మీ లైఫ్‌లో. ఓకే. మీరేదైనా ఒక మంచి వర్క్ ఎప్పటినుంచో ఈ ఈ పనయిపోతే బావుండు అని అనుకున్న ఒక వర్క్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతదనమాట. హ్మ్. కాకపోతే సెల్ఫ్ డౌట్‌లో ఉండకండి. ఓకే. ఆహ్, ఎండ్ ఆఫ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ అంటే కష్టంగా ఉండే ఆ టైం నుంచి కొంచెం మీకు ఊరట. హ్మ్. కొంచెం ఒక స్టెప్
ముందుకెళ్తారనమాట. అంటే ఫుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదని చెప్పను. కాకపోతే ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి నుంచి కొంచెం మెరుగుపడతదనమాట. హ్మ్. కొంచెం ఫుల్‌గా మూసేసిన కిటికీలోంచి ఎక్కడో ఒక చిన్న రే ఆఫ్ హోప్ అంటాం గదా! ఒక కొంచెం గాలొస్తా ఉంటది. హ్మ్. సో, అట్లాంటి పరిస్థితి. సో, మీరేదైతే ఇప్పటిదాకా పెండింగ్‌లో పెట్టుకున్నారో, ఇది నాకు రైట్ టైమ్ కాదు, ఇప్పుడు నేను స్టార్ట్ చేయలేను, ఇంకా నేను జేయలేను అన్న వర్క్స్ ఏవైతే ఉంటే గనక, హ్మ్. డిసెంబర్‌లో అది మొదలుపెట్టండి. ఖచ్చితంగా ఆ వర్క్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. ఓకే మ్యామ్. వీళ్ళకొచ్చిన ఒక బ్యూటిఫుల్ రెమెడీ అన్నమాట. హ్మ్. సో, సెలబ్రేషన్స్ ఏవైనా ఎప్పటినుంచో హోల్డ్ చేసుకుంటా ఉంటే గనక, ఈ మంత్‌లో మీరు చక్కటి సెలబ్రేషన్స్ చేసుకోండి. అయితే మీకున్న ఇక్కడ ఒక గైడెన్స్ ఏంటంటే, మీకు మీ మైండ్‌కి రెస్ట్ అవసరం. హ్మ్. కామ్‌గా ఉండేలాగా చూసుకోండి. మెడిటేషన్ ఇదే మీ రెమెడీ గూడా. ఓకే. మీరు ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి. అవన్నీ చేసుకుంటూ ప్ర రోజులో అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాలు హ్మ్. ఎవ్వరు లేని ప్లేస్‌లో సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా మీ చుట్టూ ఉన్న వాతావరణం గూడా బావుండేలా చూసుకొని, ఒక్క పావుగంట కళ్ళు మూసుకొని, మీ ఇష్టదైవాన్ని తలుచుకొని, మీ మైండ్‌లో వచ్చే థాట్స్, ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెస్ చేయడం అంట. అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరకాల హ్మ్. ఆలోచనలు. వాటివి మీకేదైనా ప్రాబ్లమాటిక్ ఆలోచనలొచ్చాయనుకోండి, అలా కళ్ళు మూసుకొని ధ్యానం అంటాము. మెడిటేషన్ చేసినప్పుడు మీకు దానికి సొల్యూషన్స్ కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఓకే. అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా మీ బ్రెయిన్‌కి రెస్ట్ అవసరం. హ్మ్. ఎక్కువ ఆలోచించేయడం అట్లాంటివన్నీ చేయకుండా, ఆ రెస్ట్‌గా ఉండేలాగా కాస్త చూసుకోండి. ఓకే. ఎప్పటికప్పుడు అన్నమాట. హ్మ్. మీకెప్పుడు రెస్ట్ కావాలంటే అప్పుడు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి. హ్మ్. ఓకే. ఇంకొకటేంటంటే మనసు ఒకటేదో ఒక సంఘటన వల్ల చిన్నగా మనసు కష్టపడితే అది చాలా మైనర్. అది పెద్దదేం కాదు. బట్ ఓవరాల్‌గా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్. హ్మ్. అండ్ ఈ మంత్ మీకు ఫేవరబుల్ కలర్ నంబర్ 8 మీకు కూడా. ఓకే. ఓకే. సో, ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు అట్లాంటప్పుడు 8 నంబర్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతది. హ్మ్. మీకు కలర్ బ్రౌన్ కలర్. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద ఎళ్తున్నప్పుడు బ్రౌన్ కలర్ చూజ్ చేసుకుంటే హ్మ్. ఎక్సలెంట్‌గా ఉంటది. ఓకే మ్యామ్. థాంక్ యాహ్! యూ మ్యామ్. నమస్తే మ్యామ్.